హరే కృష్ణ అందరికీ వెల్కమ్ టు అన్నపూర్ణ న్యాచురల్ ఫార్మ్స్. ఈరోజు వీడియోలో మన చెట్లకి ద్రవజీవామృతం అయితే ఇవ్వబోతున్నానండి. ఆ ద్రవజీవామృతం ఎలా చేసుకోవాలి, ఏంటి, దాంట్లో ఏమేమి యూస్ చేయాలనేది మాత్రం నేను మీకు ఒక వీడియో పెడతానండి. ఇలా ద్రవజీవామృతాన్ని మనం 7 days ముందే తయారు చేసుకొని ప్రిపేర్ చేసేసుకొని పెట్టేస్తామండి. దాన్ని రోజు మిక్స్ చేస్తూ ఉండాలి 7 days. తర్వాత అది గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. తర్వాత ఇలా ఒక 1 liter వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో నింపుకొని 20 liters ఆఫ్ వాటర్లో దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మన చెట్లకి ఎంత అవసరం అవుతుందో అంత మనం ఆ క్వాంటిటీలో మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి ఫస్టే. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి, నీళ్ళల్లో మొత్తం కలిసిపోవాలి అది వేసింది. తర్వాత మనం ఏంటంటే ప్రతి ఒక్క చెట్టుకు కూడా వాటి వేర్లకి ఈ వాటర్ పోయేలాగా మనము చెట్టుకి వెళ్ళి వేయాలండి. ఇది ఎందుకంటే ఇది మినిమం 15 days తర్వాత వేసుకోవాలండి మనము చెట్లకి. అంటే మనం మొక్కలు నాటిన తర్వాత అప్పుడు 15 days మనం ఇదైతే వేసుకోవాలి. అంటే మనం 7 days అయిన తర్వాత ఇదైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. మాకు కొంచెం లేటే అయింది, మీరు మాత్రం లేట్ చేయకుండా తయారు చేసేసుకొని ఇలా 15 days తర్వాత ప్రతి ఒక్క చెట్టు కూడా వేర్లకు పోయేలాగా ఈ వాటర్ అయితే ఇచ్చేద్దామండి. ఇలా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ వాటర్ పట్టేసేయాలి. ఈ ద్రవజీవామృతాన్ని ప్రతి చెట్టుకి వేసుకున్న తర్వాత బాగా ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ప్రతి చెట్టుకి. ఎందుకంటే దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా పోతుంది బాగా. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత బాగా వాటర్ పట్టేసేయాలి చెట్లకి. దానివల్ల ఏంటంటే మనం ఏదైతే వేసామో ద్రవజీవామృతము అది ప్రతి ఒక్క చెట్టుకి వేరు వరకు బాగా పోతుంది, కింది వరకు పోతుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క చెట్టుకి బాగా నీళ్ళు పట్టేసేయాలి. ఇదండి ఇవాళ ఈ వీడియో. ఇలా అన్ని చెట్లకి నీళ్ళు పట్టేసేసరికి నాకు రాత్రి అయిపోయిందండి. సో మళ్ళీ కలుసుకుందాము. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.